నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సిపిఆర్ఓ శ్రీహరికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. మరి ఇంకా ఆ ఆరోపణలు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, అసలు ఏం జరగబోతుంది, ఎందుకు ఊరట దక్కలేదు ఆయనకి అంటే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగుదల గొడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఏమైంది అసలు? శ్రీహరికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఇంకా ఆయన ఆరోపణలు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఏం జరుగుతుంది? అంటే హైకోర్టుకెళ్లారు కదా! ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారో అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు ఒక కత్తి పట్టుకుని ఉన్నట్టుగా ఒక యానిమేటెడ్ పోస్టర్‌ని ఆయన సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన అందరిని నరుకుతారనా? అంటే ఇప్పుడు మీరు చేసిన పనిని ఎవరు వైసీపీ చేసిన పనిని, జగన్మోహన్ రెడ్డి చేసిన పనిని మొత్తం ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అంటగట్టి, తెలుగుదేశానికి అంటగట్టి, లేతే ఈ ప్రభుత్వానికి అంటగడదామని చూస్తున్నారా మీరు? మీరు చేసిందేంటో ప్రపంచానికే తెలుసు. ఒక గొడ్డలి వేటు, లేతే గొడ్డలి పోటు ఇవంతా అందరికీ తెలుసు కదా! కత్తులు, కటార్లు, కోడికత్తి శ్రీను ఇవంతా నాటకాలు ఎవరివి? జగన్మోహన్ రెడ్డివి. అసలు హత్యా రాజకీయాలు ఎవరివి? జగన్మోహన్ రెడ్డివి. నాలాసోటి రక్త చరిత్ర ఎవరు రాశారు? వాళ్ళ పేపర్‌లో, సాక్షి పేపర్‌లో జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి రాయించారు. అవును. ఇవన్నీ మిమ్మల్ని ఒక ముఖ్యమంత్రిని చేశాయి. ఇవాళ మీరు ఈ ప్రభుత్వాన్ని ఏదో దింపేయాలనో, లేతే ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనో, మీ పూడిపెద్ది శ్రీహరి లాంటి వాళ్ళు అలాంటివి పెట్టడం అనేది చాలా తప్పు కదా! దాన్ని తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఏం చేశారు? కుప్పంలో కంప్లెయింట్ ఇచ్చారు. ఇస్తే అది కోర్టుకెళ్ళి హైకోర్టు ఏం చేసింది? దాని మీద మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోయేసరికి ఇప్పుడు అతను మళ్ళా నాకు నా కక్ష సాధింపు ఇది, రాజకీయ కక్ష సాధింపు అంటూ సుప్రీంకోర్టుకెళ్ళారు. సుప్రీంకోర్టు నేను దీని మీద కలగజేసుకొని ఇప్పుడు రేపు విచారణకు ఉంది. కాబట్టి ఇప్పుడు మేమేం కలగజేసుకోము అని ఇప్పుడు మీకు వేసవి సెలవులకు వచ్చే ఇది ఉంటుంది కదా! ఆ కోర్టుకి దీన్ని పంపించడం జరిగింది ఈ కేసుని. సో మొత్తం మీద మీరు చూసుకుంటే ఇవాళ శ్రీహరి అనే అతనికి ఎటువంటి వెసులుబాటుని కోర్టు కల్పించలేదు. దీనివల్ల పోలీసులు వాళ్ళ డ్యూటీని వాళ్ళు సక్రమంగా చేయగలరు. అవును. సో చాలా అంటే మన ఇటీవల కాలంలో మాట్లాడుకుంటూనే ఉన్నాం ప్రతిసారి కోర్టులు చాలా సక్రమంగా పనిచేస్తున్నాయని, చాలా చక్కటి తీర్పులు ఇస్తున్నాయని. సో అందుకు ఇదొక ఉదాహరణ అనమాట. ఇవాళ అక్రమంగా అతన్ని అరెస్ట్ చేశారు, చాలా అన్యాయం అది. ఏవో భావ ప్రకటన స్వేచ్ఛలు ఇప్పుడు వీళ్ళకి గుర్తుకొస్తాయి. అంటే ఎలా ఉందో పరిస్థితి చూడండి. కాబట్టి ఇప్పుడు అసలు ఎట్లా రాస్తారు అలాగా? ఇప్పుడు మనుషుల్ని తిట్టిస్తారు, బూతులు తిట్టిస్తారు, సొంత చెల్లెల్ని తిట్టిస్తారు, సొంత తల్లిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, చెల్లెలు అసలు తండ్రికే పుట్టలేదంటారు. ఇలాంటివి చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు కత్తి పట్టుకుని ఉన్నాడంటే అంటే దాని అర్థం ఏంటి అసలు? అంటే ఆయన పరిపాలన చేయడానికి వచ్చాడా, కత్తితో నరకడానికి వచ్చాడా అందరినీను? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అది ఇవాళ కోర్టు తీర్పు మాత్రం చాలా బాగుందండి. అంటే ఒక ఐ విట్నెస్ ఇదంతా కూడా. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది, కరెక్ట్గానే ప్రభుత్వం వెళ్తోంది, అరెస్ట్ తప్పు కాదు. ఇది ఇంకొక పెద్ద గుణపాఠం కూడా. వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు గతంలో. ఎందుకు అరెస్ట్ అయ్యాడు? సొంత చెల్లెల మీద వర్రా రవీందర్ రెడ్డి చేత జగన్మోహన్ రెడ్డి పోస్టులు పెట్టించాడు ఆవిడ క్యారెక్టర్ మీద. అందుకని కదా వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సో మీరు సోషల్ మీడియాలో మీ ఇష్టానికి మీరు రెచ్చిపోతే ఇక్కడ సాగదు, కుదరదు అట్లాగా. ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డిది అదే పరిస్థితి అయింది. సజ్జల భార్గవరెడ్డికి ఇప్పుడు చాలా కష్టం ఇప్పుడు. ఎందుకంటే అతని ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డిని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నేను అనుకోవడం సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగుదేశాన్ని బతిమాలుకుంటాడా? చంద్రబాబు నాయుడు దగ్గర కాళ్ళ బేరానికి వస్తాడా? చూడాలి ఇప్పుడు ఏం జరగబోతుంది. ఎందుకంటే ప్రెస్ మీట్ ఇంకొక 1 అవర్‌లో పెడుతున్నాడు మేడం. అవును. అదే చూద్దాం. మరి సజ్జల భార్గవరెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేశారంటాడా? ఈ అరెస్టులన్నీ అక్రమం అంటాడా ఆయన? మరి ఏం మాట్లాడతాడో వినాలండి. మొత్తం మీద కూటమి ప్రభుత్వం కరెక్ట్ దారిలో వెళ్తోంది. ఇది వైసీపీకి అంటగింపుగా ఉంది. వాళ్ళు ఊహించలేదు. అంటే ఈ ప్రభుత్వం మంచిది, ఏమీ పట్టించుకోదు, ఎవరిని అరెస్ట్ చేయదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్టులు చేయకపోతే ప్రజలు ఊరుకునేలాగా లేరు. ఇప్పుడు మీకు మళ్ళా 29లో తెలుగుదేశమే రావాలంటే ఎక్కడికక్కడ అరెస్టులు జరగాలి, ఎక్కడికక్కడ అణిచేయాలి. అంటే అరాచక శక్తుల్ని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు ఒక గురి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉంది, ఇది సరిపోదు. ఇప్పుడు అభివృద్ధి ఒకటే కాదు కావాల్సింది, అభివృద్ధితో పాటు గతంలో అభివృద్ధిని ఆటంకపరిచిన వాళ్ళని అరెస్ట్ చేయటం కూడా కావాలి. అది ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి దీని మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టాలి. మంచితనాన్ని కాసేపు పక్కన పెట్టి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఆయన నిర్ణయాలు ఉండాలని
ప్రజలు కోరుకుంటున్నారు. మేడం ఇన్ని గాను సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టడం ఇలా జరుగుతున్నాయి. ఎవరు అండా చూసుకొని ఇంతకంటే రెచ్చిపోయిందని అంటే ఎవరండి జగన్మోహన్ రెడ్డి, మరి తనేమో సజ్జల మంచిగా రామకృష్ణారెడ్డి. యూరోప్ పర్యటనలు ఎంజాయ్ చేస్తూ అక్కడ ఉన్నది. ఎంజాయ్ ఇక్కడ చేసి వీళ్ళు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాడు కదా. అందుకే పెట్రోల్ కొరత మీద ఇది చంద్రబాబు నాయుడు పని, ప్రైవేట్ వాళ్ళని దోచుకోవడం కోసం అని ఆయన పెట్రోల్ కొరత సృష్టించాడు. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్. అక్కడ అసలు పెట్రోల్ కొరత లేదు కానీ ఈయన కావాలని చేశాడు, దోచుకోమని చెప్పాడు. ఆ డబ్బులంతా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నాడు. ఇప్పుడు అందరూ వైసీపీ నేతలు అదే మాట్లాడుతున్నారు. మాట్లాడినివ్వండి, ఏం పర్వాలేదు. అసలు ఈ కొరత సృష్టించింది వైసీపీ కాబట్టి, వైసీపీ సోషల్ మీడియా కాబట్టి, మళ్ళీ ఆ సోషల్ మీడియా మీద కూడా కేసులు పెట్టాలని మనం చెప్తున్నాం. మేడం మరి ఇప్పుడు ఈ కేసులను నమోదవుతున్న నేపథ్యంలో మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా విచారించే అవకాశం ఉందంటారా లేదంటారేమో? మీరంత కంగారు పడక్కర్లేదు. ఎవరి టైం ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయలేదని ఏమి ఎవరు సంబరపడక్కర్లే వైసీపీ వాళ్ళు. అన్ని ఆధారాలు వచ్చాక నిదానంగా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఏం తొందర? ఇప్పుడు 29 ఎన్నికల్లో ఎలాగ జగన్మోహన్ రెడ్డి నిల్చోలేడు. మీరేం కంగారు పడద్దు. ఆయన ఏదో నేను కాబోయే ముఖ్యమంత్రిని 2.0 ఏదో చెప్తున్నాడు కదా. 2.0 వెళ్ళబోయే జైలు పక్షి అంటే ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అందుకని వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.